హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కూడా మనం రాజధాని అమరావతి గురించి ఒక మంచి విషయాన్ని అయితే మాట్లాడుకుందామండి. ఇది రాజధాని అమరావతిని ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలండి. ఇది రాజధాని అమరావతిలో పనులు అనేవి చాలా వేగంగా చురుగ్గా జరుగుతున్నాయి అనే విషయం పైన ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఇక్కడ ఒక పెద్ద యంత్రంలో చెట్లనైతే ఎండిపోయిన చెట్లనైతే తీసుకొచ్చి అందులో పడేస్తే ఆ మిషను ఆ చెట్లని పొడిగా మార్చి వదిలేస్తుంది. ఇది రాజధాని అమరావతిలో గడిచిన 5 సంవత్సరాలలో అమరావతిలో ఎలాంటి పనులు జరగకపోవటం వలన అక్కడ విపరీతంగా పిచ్చి మొక్కలు అనేవి మలిచాయని మనందరికీ తెలిసిన విషయమే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనులపైన శ్రద్ధ పెట్టింది. దానిలో భాగంగా మొట్టమొదటగా పిచ్చి మొక్కలని క్లియర్ చేసే పనినైతే మొదలుపెట్టింది. జంగిల్ క్లియరెన్స్ పనిని మొదలుపెట్టింది. జంగిల్ క్లియరెన్స్ పనులు శరవేగంగా జరిగాయి. జంగిల్ క్లియరెన్స్ అయితే పూర్తయిపోయింది. ఇక పూర్తయిపోయిన తర్వాత ఆ పీకి పడేసినటువంటి చెట్లన్నీ కూడా ఏం చేయాలి అనేటువంటి ఒక సందేహం వచ్చినప్పుడు వీటన్నిటినీ తగులబెడితే పర్యావరణానికి ప్రాబ్లం. అంటే 35,000 ఎకరాలు అంటే చాలా చాలా చెత్త ఉంటుంది. ఈ చెత్తనంతా కూడా తగులబెడితే అప్పుడు వచ్చినటువంటి కాలుష్యం విపరీతంగా కాలుష్యం అవుతుంది కనుక గాలి కాలుష్యం. అందువలన ఈ చెట్లని ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు ఈ చెట్లనన్నిటినీ కూడా గ్రైండ్ చేసి ఒక పొడిగా మారిస్తే ఆ పొడిని తిరిగి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు, కంపెనీలకి తిరిగి అమ్ముకోవచ్చు అనే ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం. అదిగోండి చూడండి, ఆ మిషనరీ ద్వారా ఈ ఎండిపోయినటువంటి చెట్లనన్నింటినీ కూడా ఆ గ్రైండర్ ఆ యొక్క మిషన్లో వేయటం వలన అది దూరంగా చూస్తున్నారు కదా, ఆ పొడిగా మారిపోయిందండి. పొడిగా మారిపోయిన తర్వాత ఆ పొడి మొత్తాన్ని కూడా లారీల్లో తిరిగి లోడ్ చేసుకొని వాటన్నిటిని కూడా తిరిగి కంపెనీలకి, అక్కడ నుంచి దేనికి వాడతారో మనకు తెలియదు, ఆ కంపెనీలకైతే అమ్మడం జరుగుతుందండి. మీరు చూస్తూనే ఉన్నారు. జంగిల్ క్లియరెన్స్ పూర్తి అయిపోయింది. ఇప్పుడు క్లియర్ చేసినటువంటి చెట్ల పని కూడా పూర్తయిపోతుంది. రాజధాని అమరావతిలో పనులైతే వడివడిగా వేగంగా జరుగుతున్నాయనే మనం చెప్పుకోవాలి. ఈ ఎండిపోయిన పిచ్చి మొక్కల తొలగింపు తరువాత ఇక పనులు ప్రారంభం అవుతాయి. ఉగాది నుంచి పనులు ప్రారంభం అవుతాయని ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇప్పటికే రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దానికి సంబంధించినటువంటి పనులని ముందుగా మొదలు పెట్టబోతున్నారు. అది అక్కడ బసవతారకం హాస్పిటల్ ఎక్కడైతే వస్తుందో ఆ ప్రాంతంలో హైటెన్షన్ ఎలక్ట్రికల్ పోల్స్ అడ్డుగా ఉన్నాయని ఆ పోల్స్ని తొలగించే పనిలో ఉన్నారు. ఆ పోల్స్ ఎప్పుడైతే తొలగించి పక్కన మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి పవర్ ఇస్తారో ఇక అప్పటి నుంచి 20 ఎకరాలలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అనేది బాలయ్య బాబు గారు నిర్మించబోతున్నారు. మనం చూస్తూనే ఉన్నాం కదండి పొడి ఎలా వస్తుందో. సో దీనివల్ల ఇలా చేయడం వలన పర్యావరణానికి చాలా మంచిదండి. అదే తగలబెడితే విపరీతమైన పొల్యూషన్, ఆ పొల్యూషను చాలా ప్రమాదం కనుక ఇలా చేయటం వలన పొల్యూషను తగ్గుతుంది, తిరిగి మళ్ళీ డబ్బు సంపాదించినట్టు ఉంటుంది అనేటువంటి ఒక చక్కని ఆలోచన చేసి ఇలా చేశారు. రాజధాని అమరావతిలో దగ్గరగా ఇంచుమించు ఒక 2 నెలల కాలం పాటు జంగిల్ క్లియరెన్స్ ప్రక్రియ అయితే కొనసాగింది. ఆ తరువాత నుంచి ఇంకొక 2 నెలల కాలం నుంచి ఈ యొక్క చెట్ల గ్రైండింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఒక కొలిక్కి వస్తుంది. ఇంకొక నెల 20 రోజుల్లో ఈ యొక్క పని మొత్తం పూర్తయిపోతుంది. రాజధాని మొత్తం క్లీన్ అవ్వబోతుంది అని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇక రెండవ పని ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది ఏపీ సిఆర్డిఏ భవనం అండి. ఈ భవనం శరవేగంగా నిర్మాణం జరుగుతూ ఉందండి. చూస్తున్నారుగా ఎంత పెద్ద భవనమో, 8 అంతస్తుల భవనం. ఈ 8 అంతస్తుల భవనంలో లోపల బయట వర్కులైతే
చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి. ఎందుకంటే ఏపీసీఆర్డీఏ అంటే రాజధాని అమరావతికి కావాల్సినటువంటి ప్రతి పని కూడా, ప్రతి మూమెంటు అన్నీ కూడా సిఆర్డీఏ భవనం నుంచే జరుగుతాయి కనుక ఈ భవనాన్ని రానున్న ఉగాదిలోపు ఈ భవనాన్ని పూర్తిగా నిర్మించేసి ఈ భవనంలోకి గృహప్రవేశం చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారండి. దానికి అనుగుణంగానే పనులు ఇక్కడ జెట్ స్పీడ్లో జరుగుతూ ఉన్నాయి. చూస్తున్నారు కదా. మనకైతే లోపలికి పర్మిషన్ ఇవ్వలేదు. లోపలికి వెళ్ళి వీడియో తీసుకొని మీ అందరికీ చూపిద్దామంటే పర్మిషన్ ఇవ్వలేదు. అయినా మనం ఊరుకుంటామా? చూడండి లోపల పనులు ఎలా జరుగుతున్నాయి అనే దృశ్యాలని నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇది సిఆర్డీఏ భవనం టాప్ ఫ్లోరు. పైకి వచ్చేసాము. ఇంకా చూసారా ఎంత పెద్ద భవనము. పని మొత్తం ఆల్మోస్ట్ 80% పనులు మొత్తం పూర్తయిపోయాయి. ఇప్పుడైతే ఎలక్ట్రికల్ వర్క్ జరుగుతుంది, ఏసీ వర్క్ జరుగుతుంది, మరియు ప్లంబింగ్ వర్క్ అంతవరకే జరుగుతున్నాయండి. ఈ భవనం ఈ మధ్య నిర్మించిన భవనం కాదండి. ఏపీసీఆర్డీఏ భవనం అనేది చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడే నిర్మించడం జరిగింది. కానీ ఆ రోజే చాలా పనులు కంప్లీట్ అయినప్పటికీ గడిచిన ప్రభుత్వంలో ఈ భవనాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కావటం వలన ఈ భవనాన్ని మరలా చిన్న చిన్న మార్పుల ద్వారా మళ్ళీ ఈ భవనం మొత్తాన్ని సరిచేస్తూ ఉన్నారు. రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. చూడండి టాప్ నుంచి మనం తీసిన వీడియో ఎలా ఉందో. ఏపీసీఆర్డీఏ భవనం అనేది ఎర్రబాలెం నుంచి విజయవాడ వెళ్ళే దారిలో కుడి పక్కన ఉంటుందండి. సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది. చూసారా? ఈ మొత్తంగా ఈ ఏపీసీఆర్డీఏ భవనంలో ఇంచుమించు ఒక 100 నుంచి 200 మంది కార్మికులైతే నిరంతరాయంగా రాత్రింబవళ్ళు పనిచేస్తూ ఉన్నారండి. లోపలికి వెళ్ళి కూడా చూద్దాము ఎలా ఉందో. ఇది ఒక ఫ్లోరు. చూడండి ఇదంతా కూడా అండి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నిర్మిస్తూ ఉన్నారు. అన్నీ కూడా రెడీమేడ్ స్లాబ్లే, రెడీమేడ్ బల్లలే. పైన మీరు చూస్తున్నారా, మొత్తం కింద రెడీమేడ్గా తయారు చేసి అన్ని పైకి ఒకదానిపైకి అమర్చినటువంటి భవనం అది. చూడండి జాయింట్లుగా. ఇంత మాత్రమే కాదండి, ఇంకా చాలా పనులకి, రోడ్లకి, భవనాలకి సంబంధించినటువంటి అన్ని పనులకి రాజధాని అమరావతిలో ఏపీసీఆర్డీఏ వారు టెండర్లను అయితే ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల కోడ్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పూర్తయిపోగానే పనులు ఎవరికైతే కాంట్రాక్ట్లో టెండరింగ్లో దక్కించుకున్నారో వారికి పనులను అప్పగించి ఉగాది నుంచి పనులను అయితే ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది అండి. ఇంకా మరిన్ని వీడియోలను అయితే మీ ముందుకు తీసుకొస్తాను రాజధాని గురించి. ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.